మొదటి దశ అంటే డీమోరలైజేషన్ ఒక దేశాన్ని లోపలి నుండి ఎలా బలహీనపరుస్తుందో మనం చూశాం. అది పునాది మాత్రమే. ఇప్పుడు మనం చూడబోయేది రెండో దశ. ఇది ఒక విధ్వంసం. కేవలం కొన్ని సంవత్సరాలలోనే ఒక దేశం తన పునాదులను తానే కూల్చుకొనేలా చేసే ప్రక్రియ. అసలిదెలా జరుగుతుందో వివరంగా చూద్దాం. ఇక్కడే అసలు ప్రమాదం దాగే ఉంది. చూడండి, మొదటి దశ పూర్తయ్యాక ఆ దేశం బయటకు చాలా బలంగా, సైనికపరంగా అజేయంగా కనిపిస్తోంది. కాని ఆ గంభీరమైన ముఖం వెనుక నైతిక పునాదులు పూర్తిగా కుళ్ళిపోయుంటాయి. అంటే చూడడానికి పెద్ద భవనంలా ఉన్నా లోపలంతా చెదలు పట్టేసినట్టు అన్నమాట. ఈ రెండో దశ పేరు అస్థిరీకరణ లేదా డీస్టెబిలైజేషన్. ఇక్కడతో కేవలం ఆలోచనలతో ఆడుకోవడం ఆగిపోతోంది. ఇక దాడి నేరుగా దేశాన్ని నిలబెట్టే వ్యవస్థల మీదే ఉంటుంది. అంటే ఐడియాలజీ వార్ నుండి అసలైన యాక్షన్ ఫీల్డ్లోకి దిగే సమయమిది. ఒక్క విషయం గమనించండి, ఇక్కడ టార్గెట్ ప్రజల మనస్సులు కాదు. ఇప్పుడు టార్గెట్ దేశం యొక్క నరాల వ్యవస్థ. అంటే దాని నిర్మాణాలు, దాని సిస్టమ్స్. ఆ వ్యవస్థలను దెబ్బతీస్తే చాలు, దేశం తనంతట అదే కుప్పకూలిపోతోంది. కాని ఇందులో అత్యంత భయానకమైన విషయమేంటో తెలుసా? దీని వేగం. మొదటి దశ పట్టడానికి దాదాపు 15 నుండి 20 సంవత్సరాలు పడితే, ఈ అస్థిరీకరణ కేవలం 2 నుండి 5 ఏళ్లలోపే పూర్తయిపోతుంది. ఇది కళ్ళు మూసి తెరిచే లోపు జరిగే పతనమన్నమాట. మరి ఈ అస్థిరీకరణ ప్రాసెస్లో వేటిని టార్గెట్ చేస్తారు? సోర్స్ ప్రకారం ప్రతి దేశం 3 ముఖ్యమైన స్తంభాల మీద నిలబడి ఉంటుంది. ఈ మూడింటిని బలహీనపరిస్తే ఆ దేశమనే భవనం మొత్తం కూలిపోతుంది. ఆ 3 స్తంభాలివే: 1 ఆర్థిక వ్యవస్థ, 2 విదేశీ సంబంధాలు, 3 జాతీయ భద్రత. సింపుల్గా చెప్పాలంటే ఇవి ఒక దేశానికి గుండె, మెదడు మరియు కవచం లాంటివి. వీటిలో ఏ ఒక్కటి దెబ్బతిన్నా దేశం కోలుకోవడం దాదాపు అసాధ్యం. సరే, మొదటి టార్గెట్ ఎకానమీ అంటే ఆర్థిక వ్యవస్థ. ఏ దేశానికైనా ఇది ప్రాణం లాంటిది. ఈ సిస్టమ్ను దెబ్బతీస్తే జనర రోజువారీ జీవితం అతలాకుతలమవుతుంది. అప్పుడు సహజంగానే ప్రభుత్వం మీద నమ్మకం పోతుంది. దీన్ని ఎలా చేస్తారు? కార్మికులకు, యాజమాన్యాలకు మధ్య గొడవలు పెట్టడం, అనవసరమైన ప్రభుత్వ ఖర్చులను పెంచేలా చూడటం, ఇంకా పరిశ్రమల మీద కఠినమైన రూల్స్ పెట్టి వాటిని దెబ్బతీయడం. అన్నింటికన్నా విచిత్రమేంటంటే ఇవన్నీ ప్రజా సంక్షేమం అనే అందమైన ముసుగులో జరుగుతాయి. దీనికి చరిత్రలో ఒక ఉదాహరణ కూడా ఉంది. 1970లలో అమెరికా, యూరప్ దేశాల్లో పెద్ద ఎత్తున కార్మిక ఉద్యమాలు జరిగాయి. సోర్స్ ఏం చెప్తోందంటే వాటిలో కొన్నింటి వెనక విదేశీ శక్తుల ప్రోద్బలం ఉంది. ఎకానమీని లోపల్నుండే ఎలా దెబ్బకొట్టొచ్చో చెప్పటానికి ఇదొక మంచి ఉదాహరణ. ఇక రెండో టార్గెట్కు వద్దాం. ఇది దేశాన్ని ప్రపంచపటంలో ఒంటరిని చేసే ప్లాన్. అదే ఫారెన్ రిలేషన్స్ అంటే విదేశీ సంబంధాలు. ఎందుకంటే మిత్రుడు లేని దేశాన్ని దెబ్బతీయడం చాలా తేలిక. ఇక్కడ వ్యూహాలు చాలా క్లియర్గా ఉంటాయి. మిత్రదేశాల మధ్య అపనమ్మకం క్రియేట్ చేయడం, అంతర్జాతీయ ఒప్పందాలంటే నమ్మకం లేకుండా చేయడం, ఇంకా శాంతి అనే పదం పేరు చెప్పి దేశ రక్షణ సామర్థ్యాన్ని తగ్గించుకునేలా ప్రోత్సహించడం, ఫైనల్గా దేశాన్ని ప్రపంచంలో ఒక ఏకాకీగా నిలబెట్టడం. కోల్డ్ వార్ టైం దీనికి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. శాంతి పేరుతో ఒకవైపు ఆయుధాలు తగ్గిస్తుంటే మరోవైపు ఆ అవకాశాన్ని వాడుకుని మరింత బలంగా తయారైంది. చూసారా, విదేశాంగ విధానాన్ని కూడా ఎలా ఒక ఆయుధంగా మార్చవచ్చో. ఇక చివరిది అత్యంత కీలకమైన స్తంభం, నేషనల్ సెక్యూరిటీ. అంటే దేశాన్ని బయట శత్రువుల నుండి, లోపల గొడవల నుండి కాపాడే వ్యవస్థలు. వీటిమీద ప్రజలకు నమ్మకం పోయిందంటే దేశం అక్షరాలా నిస్సహాయ స్థితికి వెళ్ళిపోతుంది. ఇక్కడ స్ట్రాటజీ చాలా సింపుల్. దేశాన్ని కాపాడే సైన్యం, పోలీసులు, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలనే ప్రజల దృష్టిలో విలన్లుగా చూపించడం, వాళ్లని ప్రజలను అణిచివేసే ప్రభుత్వ యంత్రాంగాలు అని ముద్రవేయడం. అలా చేయడం వల్ల ఆ వ్యవస్థలే నిర్వీర్యమైపోతాయి. మళ్ళీ 60లు 70లలో జరిగిన యాంటీ వార్ మూవ్మెంట్స్ ఒక ఉదాహరణ. వాటి వెనుక ఉన్న ఉద్దేశాలు కొన్ని మంచివే కావచ్చు, కానీ వాటిని ఒక అవకాశంగా వాడుకుని దేశ రక్షణ వ్యవస్థలనే బలహీనపరిచే ప్రయత్నాలు జరిగాయని సోర్స్ చెప్తోంది. ఈ 3 స్తంభాలపై దాడి జరిగినప్పుడు ఏమవుతుంది? సమాజంలో ఒక పెద్ద మార్పు వస్తుంది. అది స్ట్రక్చరల్ అటాక్ నుండి సైకలాజికల్ అటాక్గా మారుతుంది.
ప్రజలు తమ సొంత వ్యవస్థలనే నమ్మలేని ఒక దారుణమైన పరిస్థితి వస్తుంది. నెమ్మదిగా సమాజంలో ఒకే ఒక్క ప్రశ్న వినిపిస్తుంది. అసలు ఎవరిని నమ్మాలి? ప్రభుత్వం చెప్పేది నిజమా? మీడియా చెప్పేది నిజమా? ఏ నాయకుడు నిజాయితీపరుడు? ఈ కన్ఫ్యూజనే ప్రజలను శక్తిహీనులుగా చేస్తుంది. సోర్స్ ప్రకారం ఈ దశలో మీడియా ఒక ఆయుధంగా మారుతుంది. ప్రతి చిన్న సమస్యను ఒక పెద్ద సంక్షోభంగా చూపించడం ద్వారా ప్రజలు మన సిస్టమ్ మొత్తం ఫెయిల్ అయిపోయిందని నమ్మేలా చేస్తుంది. ఆ నిరాశ, నిస్పృహలే నియంత్రణకు దారితీస్తాయి. ఇది కేవలం వర్తమానాన్ని మాత్రమే టార్గెట్ చేయదు, భవిష్యత్తును కూడా చేస్తుంది. ఎడ్యుకేషన్ సిస్టమ్ ద్వారా యంగ్ జనరేషన్ తమ దేశ చరిత్రతో, ఐడెంటిటీతో కనెక్షన్ లేకుండా పెరుగుతుంది. వారికి దేనిమీద నమ్మకం లేనప్పుడు వారిని మ్యానిపులేట్ చేయడం చాలా సులభం. అస్థిరీకరణ దశ ఇప్పుడు చివరి అంచుకు వచ్చేసింది. దేశం ఇంకా పూర్తిగా కూలిపోలేదు, కాని పతనం అంచున ప్రమాదకరంగా నిలబడుంది. ఫైనల్ యాక్ట్కి స్టేజ్ మొత్తం సెట్ అయిందన్నమాట. బయటనుంచి చూసేవాళ్లకు ఇదంతా నార్మల్ పాలిటిక్స్ లాగా, డెమోక్రసీలో ఉండే చిన్న చిన్న గొడవల్లాగా కనిపిస్తుంది. కానీ లోపల అసలు కథ వేరే ఉంటుంది. దేశం తనను తాను కాపాడుకునే శక్తిని నెమ్మదిగా, సైలెంట్గా కోల్పోతూ ఉంటుంది. ఇక్కడే సోర్స్ ఒక భయంకరమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. అసలు సమస్య ఇలా జరుగుతోందా అని కాదు, అసలు సమస్య దీన్ని ఎవరైనా గుర్తిస్తున్నారా అనేది. ఎందుకంటే చాలాసార్లు ఇది జరుగుతోందని గుర్తించే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ఎందుకంటే అస్థిరీకరణ తర్వాత వచ్చేది మూడవ ఆఖరి దశ. దాని పేరే క్రైసిస్, అంటే సంక్షోభం. ఇది అస్థిరీకరణ యొక్క చివరి విధ్వంసకరమైన ఫలితం. ఈ సంక్షోభం నెమ్మదిగా రాదు. ఇది చాలా వేగంగా, చాలాసార్లు హింసాత్మకంగా ఉంటుంది. అన్నింటికన్నా ముఖ్యంగా ఇది ఒక దేశం యొక్క గమనాన్ని శాశ్వతంగా మార్చేస్తుంది. ఆ పాయింట్ దాటిన తర్వాత వెనక్కి రావడం అసాధ్యం. అసలు ఆ సంక్షోభం ఎలా ఉంటుందో మనం తర్వాతి విశ్లేషణలో తెలుసుకుందాం.